ఉదయం 9 నుండి రాత్రి 9 వరకు పని, ట్రాఫిక్ జామ్, వీకెండ్ కోసం ఎదురుచూపులు. ఇదేనా జీవితం? 80% మంది భారతీయులు తమకు నచ్చని ఉద్యోగాల్లో ఇరుక్కుపోయి ఒక రకమైన ఖాళీతనాన్ని అనుభవిస్తున్నారు. దీన్నే ముర్దా శాంతి అని అంటారు. ప్యాషన్ అనేది పుట్టుకతో వచ్చేది కాదు. అది ఒక మొక్క లాంటిది. మనం దాన్ని పెంచాలి. ఏదో ఒక రోజు ఆకాశం నుండి ఊడిపడుతుందని ఎదురు చూడకండి. ముందు ఏదైనా ఒక స్కిల్ నేర్చుకోండి. ఆ నైపుణ్యం నుండే మీ ప్యాషన్ పుడుతుంది. మీరు ఒక పని చేస్తున్నప్పుడు సమయం తెలియకుండా అందులో మునిగిపోయారా? దాన్నే సైన్స్ భాషలో ఫ్లో స్టేట్ అంటారు. నేహ అనే మహిళ ఇంట్లో కేకులు చేస్తూ ఎలా క్లౌడ్ కిచెన్ స్థాపించిందో తెలుసుకుంటే మనకు స్పష్టత వస్తుంది. మనకు తెలిసినవి కేవలం ఇంజనీర్, డాక్టర్ వంటి 10-15 కెరీర్లు మాత్రమే. కానీ ప్రపంచంలో 12,000 రకాల ఉద్యోగాలు ఉన్నాయని మీకు తెలుసా? ధోని, ఫెదరర్ వంటి వారు కూడా మొదట వేరే క్రీడలు ఆడి ఆ తర్వాతే తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకున్నారు. ఈఎంఐలు, లోన్లు, పరువు కోసం కొనే ఖరీదైన వస్తువులు ఇవే మనల్ని నచ్చని ఉద్యోగాల్లో బంధిస్తున్నాయి. ఈ పంజరం నుండి బయటపడాలంటే మన మైండ్ సెట్ మారాలి. మనల్ని మనం ప్రయోగించుకోవడానికి సమయాన్ని ఇవ్వాలి. ప్యాషన్ కనుక్కోవడానికి 3E ఫార్ములా పాటించండి. 1. ఎక్స్ప్లోర్, కొత్తవి చూడండి. 2. ఎంగేజ్, కనీసం 20 గంటలు ఆ పని చేసి చూడండి. 3. ఎక్సెల్, అందులో నిపుణులు అవ్వండి. రోజుకు 45 నిమిషాలు కేటాయిస్తే నెలలో మీ దారి ఏంటి అనేది మీకు తెలుస్తుంది. జపనీస్ కాన్సెప్ట్ ఇకిగై ప్రకారం మీకు నచ్చినది, మీకు వచ్చినది, ప్రపంచానికి కావలసింది మరియు డబ్బు వచ్చేది, ఈ 4 కలిస్తేనే అది పరిపూర్ణమైన కెరీర్. మీ ఇకిగాయిని మీరు సృష్టించుకోండి.